ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనా ముపమశ్రావస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ ఉతిభిస్సీద సాదనం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఓం యోऽन्तః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. మన ధ్రువుడు స్వామిని విష్ణుమూర్తిని స్తోత్రం చేస్తూ చెప్పినటువంటి శ్లోకం ఇది. ఓ విష్ణుమూర్తి, ఈ శరీరం, ఈ అవయవాలన్నీ కూడా నువ్విచ్చావయ్యా, నీకోసం మేము ఖర్చు పెట్టడానికి ఏమిటి అని. భగవంతుడు మనకి ఈ సంపదలు ఆయనే ఇచ్చాడు, ఈ నేత్రాలు ఆయన ఇచ్చాడు, ఈ చేతులు, ఈ పద్మాలు ఇవన్నీ ఇచ్చాడు. కాబట్టి వీటన్నిటి చేత కూడా నిన్ను ఎప్పుడూ కూడా నేను ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటాను అనే భావం ప్రతి వ్యక్తికి భగవంతుడి యందు ఉండాలట. ఈ ధ్రువోపాఖ్యానం తెలుసుకుంటే చదివినా కూడా సమస్తమైన దోషాలు కూడా తొలగుతాయట. ఇది ప్రతిరోజు పారాయణ చెయ్యాలి ధ్రువోపాఖ్యానం అన్నారు. చాలామంది నలదమయంతుల కథ వింటే శనిదోషం తొలుగుతుంది అంటారు. నీ దరిద్రం తొలగాలి అంటే ధ్రువోపాఖ్యానం వినాలి అన్నారు. మరి దానికి ఏమిటయ్యా అంటే, ధ్రువుడు అంత గొప్పవాడు, నారాయణ్ణి ఎప్పుడూ పూజించినటువంటి మహానుభావుడు. ప్రహ్లాదుడు, నారదుడు చిన్న పిల్లలే కదా, ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడు. అలాగే ధ్రువుడు కూడా చాలా 5 సంవత్సరాల బాలుడు. 6 మాసముల అఖండమైనటువంటి తపోబలంతో స్వామిని ప్రత్యక్షం చేసుకుని శ్వాసను బంధించి ఒంటికాల మీద తపస్సు చేసినటువంటి 5 సంవత్సరాల బాలుడు. అసలు పిల్లలకు ఆ టైంలో ఏమని ఉంటుంది? ఆడుకోవాలని ఉంటుంది, ఆనందం పొందాలని ఉంటుంది, అమ్మ ఒడిలో ఉండాలని ఉంటుంది, సహచరులతో అందరితో ఆడుకోవాలి, ఎంతో వినోదంగా ఉండవలసినటువంటి బాల్య దశలో దేహాభిమానాన్ని వదిలిపెట్టి పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను పూజించే ఆయన శ్వాసనే బంధించాడు అంటే ఎంత మహానుభావుడు. అటువంటి మహానుభావుడి యొక్క చరిత్ర మనం వింటే చాలట తరిస్తామని చెప్పబడుతోంది. ఆ మనువు యొక్క హితాలు విన్నటువంటి ఆ ధ్రువుడు కోపమంతా కూడా చల్లారిపోయింది. ఆయన మొత్తం విషయాన్నంతా కూడా వదిలేసి కుబేరుడికి మెల్లిగా తెలిసింది విషయాలన్నీ కూడా. ఏమని? స్వయంభవ మనువు వచ్చాడని, ఆయన ధ్రువుడికి ఉపదేశం చేశాడని, అతడు వెంటనే యుద్ధాన్ని విరమించాడని ఆ యొక్క కుబేరుడిని చూసి నమస్కారం చేశాడు. ఇలా 2 చేతులతో ధ్రువుడు కుబేరుడికి నమస్కారం చేశాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఓ మహాత్మా, ఓ రాజకుమారా ధ్రువా, వైరవ భావం ఉన్నదే, అది వదలడం అంత సులభం కాదు. శత్రుత్వం వదిలేయడం సులభం అనుకుంటున్నారా? ఏమీ కాదు. అయినా మీ తాతగారు నీకు ఉపదేశం చేశారు, అందుకు నువ్వు ప్రశాంతత చెందావు. అప్పటితో యుద్ధం మానేశావు. నిజంగా చెప్పాలి అంటే యక్షులు నీ తమ్ముడిని కానీ నువ్వు యక్షుల్ని కానీ సంహరించలేదయ్యా అన్నాడు. మరి ఎంత యుద్ధం జరిగింది కదండి. యుద్ధంలో మరి వీడు తమ్ముడైనటువంటి ఉత్తముడిని యక్షులే చంపారు.
ఆ యక్షుల్ని ఈ యొక్క ధ్రువుడే సంవరించాడు. యథార్థం అదే కదా. కానీ కుబేరుడా ఉన్నాడు, నీరెవ్వరూ చంపలేదు. ఎవరు చంపారు? కాలపురుషుడు చంపాడు. దేహ ఆత్మభావాలు అనే అజ్ఞానంలో ఉండిపోతాం మనం. ఇంచేత స్వప్నంలో కొన్ని విషయాలు జరుగుతాయి. కళ వస్తుంది. కళలో ఏదో ఎవరితో మనం విహారయాత్రకు వెళ్ళినట్టు, లేకపోతే ఎవరితో మాట్లాడినట్టు, అవన్నీ కూడా నిజమని ఆనందాన్ని పొందుతాం, నిజమనే అనుకుంటాం. కానీ కళ పోయిన తర్వాత, మెలకు వచ్చిన తర్వాత అవన్నీ నిజం కాదు అని తెలుస్తుంది. అదేవిధంగా ప్రతి మానవుడు భార్య, పిల్లలు, తమ్ముడు, సోదరులు, వాడు వీడు, వైరభావం, యుద్ధము, ఇవన్నీ నిజం అనుకుంటాడు. ఇవి నిజం కాదు, మాయ. మాయలో, మోహంలో, అహంకారంతో మనం చేసేటువంటివి, దేహాభిమానంతో చేసేవి. తిట్టాడు ఎవడైనా, పౌరుషం వచ్చింది, వాడితో యుద్ధం చేస్తాడు. దీన్ని దేహం, ఆత్మ కాదు. అంచేత ఇవన్నీ కూడా దేహాభిమానం. ఈ సుఖము, దుఃఖము ఇవన్నీ కూడా దేహానికి, ఆత్మకు కాదు. ధ్రువకుమారా, చేత నీకు చాలా మంచి జరుగుతుందయ్యా. సంసార బంధము నుండి విముక్తుడు అవ్వాలి. సంసార బంధం నుండి విముక్తుడు అవ్వాలి. అలా అయిపోలేరు. సంసార బంధం నుండి నేను విముక్తుని అయిపోయానండి అంటే కుదరదు. భార్యా పిల్లలు వదిలేస్తే విముక్తుడైనట్ట కాదు. సన్యాసాశ్రమం తీసుకుంటే విముక్తుడైనట్ట కాదు. సమస్తమైన జనులు యందు సమానమైన భావం నీకు ఉండాలి. వీడు నా శత్రుడు, అయన్నిజ పరో వేత్తి గణన లఘుచేతసాం ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం అన్నారు. అయన్నిజ పరో వేత్తి, ఇతడు మనవాడు, కానివాడు, వీడు పరాయవాడు, పట్టుకోడు. గణన లఘుచేతసాం, తక్కువ బుద్ధి కలిగిన వారు ఇలా లెక్కిస్తారట. ఉదార చరితానాంతు, ఉదారమైన స్వభావం కలిగిన వారు వసుధైవ కుటుంబకం, భూమిలో ఉన్న ప్రజలందరూ ఒకే కుటుంబము. వీడు నా సోదరుడు, ఈవిడ సోదరి, అందరి యందు పరమాత్మ ఉన్నాడు, అందరినీ సమానమైన భావంతో చూడాలని ఉదారమైన స్వభావం కలిగిన వారు ఉంటారు. పరమాత్మ యందు ప్రేమ కలిగిన వారు అలా ఉంటారు. పరమాత్మ ఎవరో తెలుసుకున్న వారు ఉంటారు. దేహాభిమానులు ఉండరు. అంచేత పరంధామాన్ని పొందాలి అంటే ఇవన్నీ ఉండాలి. అంటే సమానమైన భావం అందరి యందు ఉండాలి. అలాగనే సకల జీవులు అంటే ప్రాణుల యందు ఉండాలి. సమస్తమైన ప్రాణుల యందు భగవంతుడు సర్వాంతర్యామై ఉన్నాడు అనే జ్ఞానం కూడా నీకు ఉండాలి. సృష్టి, స్థితి, లయ. సృష్టించాడు, పిల్లలు పుట్టారు. లయ, స్థితి, వారిని రక్షించో, డెవలప్ చేసావు. ఇదంతా నీ గొప్ప కాదు, భగవంతుడు గొప్ప. ఒకటి ఆయుర్దాయం పూర్తి అయిపోయింది, వాడు వెళ్ళిపోయాడు. ఎంచేతంటే నువ్వు రక్షించాలి అంటే మంచి శ్లోకం ఉంటుంది. పర్వతం మీద ఉన్నా, లోయల్లో ఉన్నా నువ్వు రక్షించబడతావట. హంసతూలిగా తలపంగా ఉండి పెద్ద పెద్ద భవనాల్లో ఉన్నా నువ్వు రక్షించలేవు. నీ టైం అయిపోతే వెళ్ళిపోవాల్సిందే. అంచేత లయము అనేది నువ్వు ఎక్కడో ఉంటే రక్షించబడతావు, ఎక్కడుంటే రక్షించలేదు. చూసారు, ఆ టైంకి డాక్టర్ ఉంటే బాగుంటారా అంటాడు. డాక్టర్ వాడు టైం అయిపోయింది, వాడు వెళ్ళిపోయాడు. ఈ విధంగా అది ఎప్పుడు జరగాలి, ఎలా జరగాలి అంటే ఆ స్వామి చూస్తాడు. మనం మాయలో ఉంటాం, స్వామి మాయలో పెట్టేస్తాడు మనల్ని. ఆయన మాయలో ఉంటాడనుకున్నారు, ఆయన మాయ కంటే అతీతంగా ఉంటాడు. అది విచిత్రం. మాయలో పెట్టేది, మనల్ని మాయలో ముంచేది స్వామి. కానీ ఆయన మాత్రం మాయకు మాత్రం అతీతుడై ఉంటాడు. అంచేత త్రిగుణాత్మకమైనటువంటి మాయాశక్తితో ఉంటాడయ్యా స్వామి. ఆయన మాయకు అతీతుడు. ఇంకా మనకి ఏమిటయా శరణ్యం? ఆ స్వామి యొక్క పాద పద్మాలే శరణ్యం నాయన అని కుబేరుడు ధ్రువుడికి చెప్పి, అయితే నీకు ఒక్క వరం ఇస్తాను, ఆ వరాన్ని తీసుకో అన్నాడు. ఎంత పూర్వకాలం విచిత్రమైన విషయం ఏమిటంటే, మనం అనుకున్నాం ఒకసారి, అయినా మళ్ళీ అనుకోవాలి. ఆ యొక్క ధ్రువుడు తపస్సు చేసిన తర్వాత స్వామి ప్రత్యక్షమైతే ఆయన అన్నారు నవ్వుతూ, నీ వరాలు నాకు తెలుసు అబ్బాయి,
నీ తమ్ముడు సంహరింపబడతాడు, నీ తల్లి మరణిస్తుంది అంటే సవితి తల్లి. ఇతనే కదా ఇతని కోపం. నువ్వు ఉత్తమైన ఆసనం ఉంటావు, 36,000 సంవత్సరాలు రాజ్యం పరిపాలిస్తావు, చివరికి నువ్వు పరంధామాన్ని పొందుతావు. ఇలా జ్యోతిష్ చక్రం ఉంటుంది, ఉత్తమమైనటువంటి ప్రదేశాన్ని ధ్రువతారగా నువ్వు వెలుగుతావని అనేక వరాలు ఇచ్చారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అనిపించింది ఇంద్రుడికి, అయ్యయ్యో మోక్షాన్ని నేను ఎందుకు అడగలేదు, మళ్ళా ఇక్కడ రాజ్యం పరిపాలించడం, భార్య పిల్లలు ఇవన్నీ దేహాభిమానం ఇవెందుకు, మళ్ళా ధ్రువ నక్షత్రం ధ్రువమండలంలో కూడా నేను అక్కడ పదవులు నాకెందుకు, పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వతమైనటువంటి భగవంతుడిలో లీనం పొందే మోక్షాన్ని నేను ఎందుకు కోరలేకపోయాను, మహారాజు కనబడి నీకేం కావాలి అంటే నాకు ఒక వడ్ల గింజ ఇయ్య బాబు అన్నట్లుగా అడిగేనే, ఎంత తెలివి తక్కువ వాడిని అని బాధపడ్డాడు. మళ్ళీ ఇప్పుడు వరం ఏమడుగుతాడు, ఈయనెవరు కుబేరుడిగా అడుగుతున్నాడు ధ్రువుడిని, నువ్వు వరం కోరుకో అన్నాడు. ఈయనన్నాడు, నాకు వరం ఏంటి ఇవ్వండి తప్పకుండా, కానీ నా మనసు ఎప్పుడు విష్ణుమూర్తి ఎందులో అగ్రమై ఉండాలి, అటువంటి వరం ఇవ్వమన్నాడు. అంతేగాని నేను వరం కదా అని చెప్పి యక్షరాజేటువంటి కుబేరుడు అన్నాడు అనమాట. శ్రీహరి యందు నిశ్చలమైన భక్తి కలిగేటట్లుగా సరాజరాజేన పరాయ చోదితో ధ్రువో మహాభాగవతో మహామతి హరౌ సవవ్రే చలితాం స్మృతిం మయా తరచ్చయత్నేన దురచ్చయంతమః. అనన్యమైన భక్తి కావాలి నాకు, ఈ దుస్తరమైన సంసార సాగరాన్ని దాటడానికి నాకు ఆ స్వామి యొక్క భక్తి తప్ప ఇంకేం చెప్పండి. అంచేత అటువంటి భక్తిని నాకు ఇవ్వయ్యా అని చెప్పి అనుగ్రహించమని చెప్పి కోరితే తదాస్తు అన్నాడు. అప్పుడు ఆ కుబేరుడికి ధ్రువుడు ప్రదక్షిణ నమస్కారములు చేసి అక్కడి నుంచి హరిని ఆరాధించడానికి బయలుదేరాడు. ఆ పురుషుడు శ్రీహరి శాశ్వతమైన వాడు, అనంతమైన వాడు, ఆత్మస్వరూపుడు అని భావించి ఆ ప్రబలమైన భక్తి భావం కలిగేటట్లుగా సమస్తమైనటువంటి ప్రాణుల యందు సర్వవ్యాపకుడైనటువంటి శ్రీహరిని సేవిస్తూ చాలా కాలం అతని జీవితాన్ని గడిపాడు. అంతేకాదు శ్రీమన్నారాయణుడికి వేదములంటే ఇష్టం, వేద ఘోషను వినిపించేవాడు, యజ్ఞయాగాది క్రతువులను ఆచరించేవాడు. ఈ విధంగా తన రాజ్యాన్ని స్వామి చెప్పినట్లుగా 36,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు ధర్మబద్ధంగా. మరి ఎంత విష్ణు భక్తిని కావాలన్నప్పుడు తపస్సుకి వెళ్ళిపోవచ్చు కదా అంటే లేదు, స్వామి చెప్పాను ఫస్టే, నువ్వు 36,000 సంవత్సరాలు రాజ్యం పరిపాలిస్తావు అన్నారు. మరి పరిపాలించవలసిందే తప్పదు. ఆ విధంగా 36,000 సంవత్సరాలు రాజ్యం పరిపాలించి ఆ రాజ్యాన్ని మిగిలినటువంటి భాగాన్ని అంతా కూడా ఆ పిల్లలకు అప్పచెప్పేసి ఆయన ధ్రువుడు జితేంద్రుడై ధర్మార్థ కామాల్ని పొందుచు పెక్కు సంవత్సరాలు తన జీవితాన్ని గడిపి మన్యమానమిదం విశ్వం మాయా రచిత మహాత్మని అవిద్యారచిత స్వప్న గంధర్వ నగరోపమం. ఈ యొక్క దేహం, ఈ దారాపుత్రులు, బంధుమిత్రులు, ఈ చతురంగ బలాలు, ఈ సుందరమైన కోశాగారం, అంతఃపురాలు, రమ్యమైన విహార భూములు, చతుస్సముద్రాల వరకు వ్యాపించబడే ఈ భూమండలం, ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి. ఇవన్నీ అశాశ్వతములు, శాశ్వతములు కాదు. ఒక్క పరబ్రహ్మ ఒక్కడే శాశ్వతము అని తలచిన ధ్రువుడు ఇవన్నిటినీ వదిలిపెట్టి, సమస్తమైన వాటిని వదిలిపెట్టి బదరికాశ్రమానికి వెళ్ళిపోయాట. ఆ బదరికాశ్రమానికి వెళ్ళి నిర్మలమైన జనాలతో స్నానం చేసి పరిశుద్ధుడై స్వస్తికాశ్రమయందు నిశ్చలమైనటువంటి చెప్పే దర్భలుతో ఆసనాన్ని చేసుకుని ఆసనం మీద కూర్చుని పూరక, అలాగే రేచక, కుంభక అనేవి ఉంటాయి. అంటే బదరికాశ్రమంలో స్నానం చేసి పూరక గాలిని వదిలిపెట్టడం,
కుంభక గాలిని స్తంభించడం, రేచక గాలిని వదిలిపెట్టడం, వీటి ద్వారా ప్రాణాయామాల ద్వారా శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ భగవంతుడి మీద అష్టాంగ సాధన యోగ ద్వారా ఆ స్వామి మీదే తన మనసును వించి ఆయన చతుర్భుజములు, ఆయన పీతాంబరధరుడు, వనమాల కొండలాలు ఇవన్నిటినీ వక్షస్థలమైనందు లక్ష్మీదేవిని ఆ దివ్య సుందర విగ్రహాన్ని స్మరిస్తూ ధ్యానిస్తూ తదేకమైనటువంటి ధ్యానంలో ఆ పరమాత్మనే ధ్యానం చేస్తూ కాలాన్ని అలా గడుపుతూ ఉన్నాడు. అలా గడిపేటప్పటికీ ఆ భక్తి ప్రవాహం ఉంటుంది. ఆ భక్తి ప్రవాహంలో ఇంకా ఆనందమైన అశ్రువులలా నిండి వస్తూ ఉంటే ఆనందం, భగవంతుడి యొక్క ఆనందంలో ఉంటారు, పరబ్రహ్మానందంలో ఉంటారు. వారి ఒంటి మీద దేని మీద ఏ వస్త్రం ఉన్నదో కూడా వారికి తెలియదు, ఏమి తిన్నామో తెలియదు. గాలిని బంధించేస్తారు, ఆహారాన్ని బంధించేస్తారు, ఏమి నిరాహారులై గాలి శ్వాస కూడా ఆడకుండా స్వామి మీదే ధ్యాస పెట్టి ఆ భగవంతుడి యొక్క పరంధామంలో వారు నివసిస్తూ ఉంటారు. అలా నివసించేటప్పటికీ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుందండోయ్, ఉండకపోవడం లేదు. కానీ మానవుడు ఇన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఉండాలని ఒకటి రాసి ఉంటుంది. ఆ టైం అయ్యే వరకు భగవంతుడు తీసుకెళ్తాం. మనం వెళ్ళిపోదామన్నా మన ఇష్టం కాదు, ఉండాలన్నా మన ఇష్టం కాదు. మనం టికెట్ ఎంతవరకు ఉంటే అంతవరకు ట్రైన్లో అట్టే పెడతారు. మనం ఒక ఏదైనా ఫ్లైట్ అయినా అంతే, బస్సు అయినా అంతే. ఆ టికెట్ టైం అయిపోతే ఏ ఊరికి టికెట్ కొనుక్కున్నావో ఆ ఊరు దాటిన తర్వాత అట్టే పెట్టడం, ఇంకో టికెట్ కొనుక్కోవాలి అంటాడు కదండి. ఆ విధంగా స్వామి ఇతని టైం అయ్యే వరకు ఆ యొక్క విష్ణుమూర్తిని ధ్యానం చేస్తూ ఉన్నాడు. సరే, ఆ సమయం అయింది, దేహాత్మాభిమానం పోయింది, ధ్రువుడనే భావం ఏమి లేదు, ఇంకా దూరం అయిపోయింది. ఆకాశం నుండి ఒక దివ్యమైన విమానం వచ్చింది. ఆ విమానం చూస్తున్నాడు, దిగుతూ ఉంది ఆ విమానం. ఆ సుందర విమాన కాంతులు ఉదయించే పున్నమి నాటి చంద్రుడి వలె, చంద్ర కిరణాల వలె దశ దిశలు వ్యాపించి దివ్యమైన కాంతితో ఆకాశం నుండి విష్ణులోకం నుండి దివ్యమైన విమానం ఆ ధ్రువుడి యొక్క ఎదురుగుండా వచ్చింది. ఆ విమానాశ్రయంలో ఇద్దరు దివ్యమైన పురుషులు ఉంటారు. వారు కూడా విష్ణుమూర్తిలాగే చతుర్భుజులు, విష్ణు దూతలు ఎప్పుడు అలాగే ఉంటారు, శ్యామవర్ణ శోభితులై ఉంటారు. మంచి పురుషులు, కేదారమ లాంటి నేత్రాలు, మంచి నేత్రాలతో, మేలి వస్త్రాలతో, గదాధరులై, మణి ఖచ్చితములైన కిరీటాలతో, బంగారపు ఆభరణాలతో, కేయూరాలతో, సుందరమైన కాంతులతో దివ్య పురుషులు ఇద్దరు ప్రకాశిస్తూ ఉన్నారు. వాళ్ళు రత్నాలు పొదిగినటువంటి సువర్ణ కొండల కాంతులు ఉన్నాయి. ఆ చెక్కిళ్ళన్నీ మిలమిల్లాడిపోతూ ఉన్నాయి. దివ్య లక్షణాన్ని బట్టి పుణ్యశ్లోకుడైన హరిసేవకులు, ఆ విష్ణుమూర్తి యొక్క ముఖ్యమైన పార్షదులు అని ధ్రువుడు గ్రహించాడు. అప్పుడు సంభ్రమానికి లోనవ్వకుండా మెల్లిగా లేచి నిలబడి వారికి నమస్కారం చేసి మనసు యందు ఆ పరమపురుషుని పాదార విందములే కనపడుతున్నాయి, విష్ణువే కనపడుతూ ఉన్నాడు. వినయంతో శిరస్సుతో ఇలా శిరస్సును వంచి బద్ధాంజలి ఘటించి మహాభగవానుడి యొక్క పవిత్ర నామాలను పఠిస్తూ వారిని ఈ విధంగా అడిగాడు. పద్మనాభుని యొక్క ఆ ప్రియమైన పార్షదుల నందు సమీపించి ఇలా నమస్కారం చేసేటప్పటికి వాళ్ళిద్దరూ ఇతనితో అంటున్నారు, రాజా నీకు శుభమవుతుంది, మా మాటలు సావధానంగా వినుము. నువ్వు 5 సంవత్సరాల వయసు ఎందే తీవ్రమైనటువంటి తపస్సు చేసి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందేవయ్యా. మేము ఇరువురము సమస్త జగత్తును నియంత్రించే శార్ంగపాణి యొక్క మహావిష్ణువు యొక్క పార్షదులం మేము. ఆ పురుషోత్తముడు నిన్ను తీసుకురమ్మని పంపితే మేము వచ్చాం. విష్ణు పదం చేరడం అనేది సామాన్యమైనది కాదు. ఓ ధ్రువ, ఆ విష్ణు యొక్క పదం పొందడం అనేది సమస్తమైనటువంటి వారికి, ఋషులకి, మునులకి, గంధర్వులు, అసలు ఎవరికీ కూడా అసాధ్యమైనటువంటి దాన్ని నువ్వు సుసాధ్యం చేసుకున్నావు. వైకుంఠ ధామం
స్వయం ప్రకాశకమయ్యా. దాని తేజస్సు ప్రభావం చేత ఈ ముల్లోకాలు ప్రకాశిస్తూ ఉంటాయి. భూత దయ లేనివారు అక్కడికి వెళ్ళలేరు. రాత్రి పగలు కూడా శుభకర్మలు ఆచరించేవారు మాత్రమే ఆ పరంధామాన్ని చేరుతారు. ఉత్తానపాదుడైనటువంటి కుమారుడు నువ్వు, ధ్రువుడు, భగవత్ స్వరూపుడు ఆయన శ్రీమన్నారాయణ్ణి ఎప్పుడూ సేవిస్తూ ఉండేవాడు. పంచవర్ష ప్రాయంలోనే శ్రీ మహావిష్ణువుని నువ్వు పొందేవయ్యా అన్నారు. ఆ ధ్రువుడు వెడుతూ ఒక చిన్న విమానం ఎక్కాడు. విమానంలో ప్రయాణం చేస్తున్నాడు. అలా వెడుతున్నాడు. వెళ్ళేటప్పటికి చిన్న సందేహం వచ్చింది. తన తల్లి సురుచి గురించి జ్ఞాపకం వచ్చింది. ఈ విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. ఎవరు? ఆ విష్ణు పార్షదులు తెలుసుకుని, ఒకసారి విమానం చూడవయ్యా, ఆ విమానం చూడు అన్నారు. ఇంతకీ ముందర వెళ్ళే విమానంలో ఈయన యొక్క తల్లి వెడుతోంది, ఈయన తర్వాత విమానంలో వెడుతున్నారు. అంచేత ఆయన ఉత్తమ లోకాన్ని పొందడమే కాదు, ఆమె ఎవరైతే తల్లి గర్భంలో పుట్టాడో ఆ తల్లికి కూడా ఉత్తమమైనటువంటి లోకం ఈయన ద్వారా సంప్రాప్తమైనది. అంచేత ఇదం మయాతే అభిహితం కురుద్వః ధ్రువస్య విఖ్యాత విశుద్ధ కర్మణ అన్నారు. అంచేత ఇటువంటి విష్ణువు యొక్క కథ విన్నట్లయితే చాలట, మరి సమస్తమైనటువంటి దోషాలు కూడా తొలుగుతాయి. ఆ స్వామి యొక్క అనుగ్రహం మనకి తప్పనిసరిగా లభిస్తుంది. ఇది ఉత్తమమైనటువంటి చరిత్రగా చెప్పబడింది. ఈ ధ్రువోపాఖ్యానం ఎల్లవేళలా మనం దీన్ని పారాయణ చేసిన, కష్టాలు వచ్చినప్పుడు స్వామి యొక్క చరిత్రను మనం పారాయణ చేస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆయన యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. కష్టం వచ్చినప్పుడే అనుకోకండి, సదా సర్వదా ఈ ధ్రువోపాఖ్యానం వింటే చాలు. పారాయణ అంటే ఇప్పుడు మనం చదవలేం. ఈ నాలుగు భాగాలు ఉంటాయి మన దగ్గర. అంచేత ఈ 4 భాగాలు వినండి తప్పనిసరిగా, మీకు సమస్తమైనటువంటి దోషాలు కూడా తొలుగుతాయని తెలియజేస్తూ, మనం రేపు ఇంకా మంచి విషయంతో ఈ భారతంలో ఈ భాగవతంలో మంచి విషయాలన్నీ తెలియజేసుకుంటాం అని తెలియజేస్తూ, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. మరి ఈ భాగవతాన్ని 10 మందికి అందించండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పి తెలియజేస్తూ, మనం మంచి విశేషాలతో రేపు కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.